అయితే పేరుకేమో లక్షల్లో ప్యాకేజ్ 10,00,000, 15,00,000, 20,00,000 ప్యాకేజ్ వస్తుంది. దాంట్లో వేరియబుల్ పే అనేది ఎంతుంది? వేరియబుల్ పే అంటే ఏంటి అంటే, ఇది జనరల్‌గా ఏంటి అంటే, అది బేస్డ్ ఆన్ కంపెనీ పర్ఫార్మెన్స్, బేస్డ్ ఆన్ మన పర్ఫార్మెన్స్, ఇంకా డిసిప్లినరీ, ఇంకా రకరకాల పాయింట్స్ అనేవి ఈ వేరియబుల్ పేలో కన్సిడర్ అయ్యి ఉంటాయి. అండ్ చాలా మంది వేరియబుల్ పే ఆర్ కొన్ని కంపెనీస్ అప్రైజల్ కూడా అని అంటారు. ఇక్కడేంటి అంటే ప్యాకేజ్ మాత్రం 10,00,000 అండి. మాక్సిమం హైయెస్ట్ ప్యాకేజ్ ఈ వేరియబుల్ పేతో కలిపి ఒక 15,00,000 అనుకుంటే, దాంట్లో ఒక 2,00,000 అనేవి వేరియబుల్ పే కింద ఇస్తే మనకి ఖచ్చితంగా ఫిక్స్డ్ వచ్చేదైతే 13,00,000. మిగతా 2,00,000 ఏంటి అంటే బేస్డ్ ఆన్ మా పర్ఫార్మెన్స్, కంపెనీ పర్ఫార్మెన్స్, డిసిప్లినరీ ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే వేరియబుల్ పే అది అనేది కన్సిడర్ చేయొద్దు. మీ సాలరీ కింద కన్సిడర్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్. అండ్ చాలా మంది ఏంటి అంటే ప్యాకేజ్ ఓకే 15,00,000 ప్యాకేజ్ ఓకే అంటారు. కానీ దాంట్లో వేరియబుల్ అనేది 3,00,000 పెడుతుంది. లేకపోతే వేరియబుల్ అనేది 2.5 లాక్స్ పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటి అంటే హెచ్ఆర్‌తో మీరు మాట్లాడేటప్పుడే ఇవన్నీ కూడా క్లారిటీగా తీసుకోవాలి. అండ్ ఇది అంటే పేరుకి లక్షల్లో జీతాలు కానీ అంత చేతికి ఇచ్చేటప్పుడు బై హ్యాండ్ అంత రావు అని ఏదైతే ఉందో. సో ఇది అన్ని అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ, దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీ ఇండస్ట్రీ. ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇది చాలా కామన్. ఇక్కడ వేరియబుల్ పే అనేది ఇన్ఫోసిస్ అనేది 80% ఇస్తుంది. అందరికి 80% కాదు, బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ వీడియో ద్వారా వేరియబుల్ పే అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. వేరియబుల్ పే అనేది ఏంటి అంటే బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇచ్చే బోనస్ లాంటిది. దాన్ని సాలరీ కింద కన్సిడర్ చేయకండి. అండ్ డెఫినెట్లీ చాలా కంపెనీస్ 20-30% మించి అంటే 2,00,000 అంటే నీకు 40,000 ఇస్తాయి. ఓకే. అంటే 20%. కొంతమంది 30% ఇస్తారు. ఓన్లీ టీసీఎస్ కంపెనీ అని చెప్పొచ్చు. అదర్ కంపెనీస్ టీసీఎస్ కంపెనీ 100% వేరియబుల్ ఇచ్చే కంపెనీలు లిస్ట్‌లో నంబర్ 1లో ఉంది. అండ్ మోస్ట్‌లీ అదొకటే అనుకుంటున్నా. ఇంకా వేరే కంపెనీస్ కూడా ఉండొచ్చు. మనకు తెలిసిన అతి పెద్ద కంపెనీ టీసీఎస్ అయితే 100% వేరియబుల్ పే అనేది పే చేస్తుంది. సో ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే హెచ్ఆర్‌తో మనం డిస్కషన్ చేసేటప్పుడే ఈ వేరియబుల్ పే అనేది డిస్కషన్ మనం పెట్టుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడైతే ఈ ఇన్ఫోసిస్ ఏదైతే 80% మనం ఇప్పుడు దాకా అసలు కనీసం మాట్లాడని అంటే ఈ హైక్స్ గురించి, ఇన్సెంటివ్స్ గురించి, వేరియబుల్ పే గురించి మాట్లాడని కంపెనీస్ ఇప్పుడు హైక్స్ ఇస్తాము, అప్రైజల్స్ ఇస్తాము, తర్వాత వేరియబుల్ పే ఇస్తాము అని చెప్పి అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఎంత బాగుంది, ఎంత మంచిగా కంపెనీస్‌కి లాభాలు వస్తున్నాయి అనేది. ఇవన్నీ అర్థం చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోండి. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి.